హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ అల్లు అర్జున్ గారి గురించి నిన్న అసెంబ్లీలో పెద్ద చర్చ అయితే జరిగింది సార్. రేవంత్ రెడ్డి గారు ఫుల్ ఫైర్ అయిపోయారు. అల్లు అర్జున్ గారి పైన, సినిమా ఇండస్ట్రీ పైన కూడా ఫైర్ అవ్వడం మనం చూస్తున్నాం సార్. మరి ఆయన వ్యాఖ్యలని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అసెంబ్లీలో దీని గురించి చర్చ పెట్టడం అనేది కూడా చర్చనీయాంశంగా మారిపోయింది. మరి మీరేం చెప్తారు సార్ ఆయన మాటల పైన? అసెంబ్లీలో అక్బరుద్దీన్ ప్రశ్న అడిగాడు. ప్రశ్నే కాకుండా ఆయన అభిప్రాయాలన్నీ కూడా చెప్పేశాడు. యాక్చువల్గా ఆయన ముందే అల్లు అర్జున్ ఒక దోషని, ఆ తర్వాత అల్లు అర్జున్ ఏ స్థాయిలో క్రూరమైన దుర్మార్గమైన వ్యక్తి కూడా చెప్పాడు. అంటే చనిపోయినారని చెప్తే కూడా అట్లయితే హిట్ అవుతున్న ఆ సినిమా అని కూడా అంత క్రూయల్గా, ఇదేదో సినిమాటిక్ పాత సినిమా విలన్, 90లలో ఉండేవాళ్ళు ఇలాంటి విలన్. సో ఆ కైండ్ ఆఫ్ విలన్ అన్నట్టుగా అల్లు అర్జున్ అతను మాట్లాడేస్తాడు. దాని మీద ఇతను మంచికొచ్చిన అడిగారని స్టార్ట్ చేసి ఇతను రేవంత్ రెడ్డి చాలా అభియోగాలు చేశాడు. యాక్చువల్గా రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు చేసినవి బయట ఎక్కడా లేదు. కోర్టులో కానీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా కోర్టులో తన వాదనలు వినిపించేటప్పుడు కూడా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ఇవి ఆయన చెప్పలేదు. ఇది ఒక సంచలనం అని చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి ఓవరాల్గా 22 నిమిషాలు అసెంబ్లీలో దీని మీద చర్చ జరిగింది. సో రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు అంటే బేసిక్గా పోలీసుల్ని కోట్ చేస్తూ ఏసీపీని, డీసీపీని, అక్కడున్న సిఐని వాళ్ళందరినీ కూడా కోట్ చేస్తూ వాళ్ళు ఏం చెప్పారు ఈయనకి అవన్నీ. ఎందుకంటే ఈయన హోమ్ మినిస్టర్, లా అండ్ ఆర్డర్ కూడా ఈయన దగ్గర ఉంది కాబట్టి ఈయనకి కంప్లీట్గా రిపోర్టు అంది ఉంటుంది. సో వాళ్ళు ఎవరెవరు ఏం చెప్పారు అనేది ఆయన చెప్పింది ప్రధానమైన అంశాలు ఏంటంటే, ఒకటి సంధ్యా థియేటర్ యాజమాన్యం పర్మిషన్కి ఏసీపీకి లెటర్ పెట్టింది, ఆయన అక్నాలజ్మెంట్ ఇచ్చాడు. కానీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. ఇవ్వకపోగా అల్లు అర్జున్ రావద్దు, మేము క్రౌడ్స్ని కంట్రోల్ చేయలేము అని థియేటర్కి లెటర్ రాశారు. థియేటర్ వాళ్ళు అల్లు అర్జున్కి చెప్పారో లేదో మనకు తెలియదు, దాంట్లో లేదు. ఆయన చెప్పింది ఏంటంటే మేము రావద్దని చెప్పినా వచ్చాడు. రెండోది రోడ్ షో చేసుకుంటూ వచ్చాడు. రోడ్ షోకి పర్మిషన్ లేదు. రోడ్ షో చేయడం వల్లే క్రౌడ్స్ ఎక్కువయ్యారు. మూడవది లోపలికి వెళ్ళినాక కింద జరిగితే కూడా ఈయన అసలేం పట్టించుకోలేదు. ఆమె చనిపోయిందని మా వాళ్ళు వెళ్ళి చెప్పితే ఏసీపీని రానివ్వలేదు. మళ్ళీ డీసీపీ, సెంట్రల్ జోన్ డీసీపీ వెళ్ళి కష్టపడి వెళ్ళి చెప్తే ఆయన పట్టించుకోలేదు. సినిమా చూసే నేను వెళ్తాను, మీరు వెళ్ళిపోండి సార్, ఇట్లా జరిగింది అంటే కూడా నేను వెళ్ళను, నేను సినిమా చూడడానికి వచ్చాను, సినిమా చూసే వెళ్తాను అనేది చెప్పాడు అనేది రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. సో అది అంటే క్లియర్గా అల్లు అర్జున్ రావద్దన్న వచ్చాడు, రోడ్ షో చేయొద్దంటే రోడ్ షో చేశాడు. తర్వాత చనిపోయిన విషయం తెలిసి కూడా సినిమా కంప్లీట్గా చూసేసి ఆయన వెళ్ళాడు. ఆయనకి క్లియర్గా పోలీసులు చెప్పి మీరు వెళ్ళండి అంటే కూడా వినలేదు. చివరికి డీసీపీ మేము మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పినాకనే ఆయన బయటకు వచ్చాడు. అంతవరకు ఆయన రాలేదు. అంటే ఒక అహంకారంతో ఆయన సినిమా చూస్తూనే ఉన్నాడు అనేది ప్రధానంగా చెప్పాడు. అందుకని అతని వల్లే తల్లి చనిపోయింది, కొడుకు దీంట్లో ఉన్నారు. ఆ తర్వాత వీళ్ళు ఎవరు పట్టించుకోలేదు. ఒక సినిమా వాళ్ళు కానీ ఎక్కడా పోలేదు. అతన్ని అరెస్ట్ చేస్తే మాత్రం పెద్ద గోలగోల చేశారు. అతనికి ఏమన్నా కన్ను పోయిందా, కాలు పోయిందా, చెయ్యి పోయిందా, అతన్ని ఎందుకు వీళ్ళు ఇంతమంది వెళ్ళి పరామర్శించారు? అదే ఆ బాబు అక్కడ ఒక 9 ఏళ్ల పిల్లవాడు తల్లిని కోల్పోయి తనకేమీ తెలియని ఒక పరిస్థితిలో కోమాలో ఉంటే అతన్ని ఎందుకు ఎవరు ఇది చేయలేదు ఈ సినిమా ఇండస్ట్రీ అని చాలా ఆవేశంగా, చాలా బాధగా, చాలా ఆగ్రహంతో మాట్లాడాడు. సో దాంతోపాటు ఏంటంటే ఆయన కొన్ని అనౌన్స్మెంట్లు కూడా చేశాడు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఇక మీదట బెనిఫిట్ షోలు ఉండవు, ప్రత్యేకమైన షోలు ఉండవు, తర్వాత రేట్లు పెంచుకోవడానికి ఒప్పుకోను, అడిషనల్ షోస్ ఇవ్వను. సినిమా ఇండస్ట్రీ అంటే ఒక రకంగా సినిమా ఇండస్ట్రీకి తీవ్ర హెచ్చరిక చేశాడు. సినిమా ఇండస్ట్రీని తీవ్రంగా విమర్శించాడు. నాకు తెలిసి చరిత్రలో ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తర్వాత కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఈ స్థాయిలో సినిమా ఇండస్ట్రీ మీద విరుచుకుపడిన సందర్భం లేదు. ఒకవేళ అల్లు అర్జున్ తప్పు చేశాడా లేదనేది రేపు కోర్టులో రేవంత్ రెడ్డి తేల్చే విషయం కాదు. అది రేవంత్ రెడ్డి సీఎం కావచ్చు, కానీ ఆయన అల్లు అర్జున్ తప్పు చేశాడా లేదన్నది ఆయన తేలినట్టు కాదు కదా. ఆయన అనుకుంటే శిక్ష పడదు కదా, కోర్టు తేల్చాలి ఫైనల్గా. అల్టిమేట్గా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చెప్పినా, ప్రధానమంత్రి చెప్పినా ఎవరికి శిక్షలు పడవు. శిక్షలు వేసేది ఎవరు? కోర్టు. తేలాల్సింది ఎవరు? నేరం జరిగిందా లేదు కోర్టులో.
రెండోది ఏంటంటే కోర్టులో కేవలం అల్లు అర్జునే దోషిగా నిలబడ్డు, పోలీసులు దోషిగా నిలబడతారు రేపు కోర్టులో. ఎందుకంటే పోలీసుల వైఫల్యం ఉందా లేదా ఇవన్నీ కూడా కోర్టులో వీళ్ళు గమ్మున్నట్టుగా డిఫెన్స్ అడ్వకేట్లు ఆల్రెడీ మొన్న నిరంజన్ రెడ్డి లోవర్ బాల్కన్లో జరుగుతుంటే తొక్కిసలాట జరుగుతుంటే పోలీసులు అక్కడ ఎవరు లేరు అనేది నిరూపించాడు కదా ఆయన. మరి అక్కడ వీళ్ళు నిరూపించుండొచ్చు కదా. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి చాలా సీరియస్ అలిగేషన్, అది కూడా అసెంబ్లీ సాక్షిగా అధికారికంగా చెప్పాడు. బయట చెప్తే అది పొలిటికల్ అనుకోవచ్చు, ఇది ప్రభుత్వ ప్రకటన, తెలంగాణ ప్రభుత్వ ప్రకటన ముఖ్యమంత్రి చెప్పారంటే. సో ఈ స్థాయిలో చెప్పారంటే ఒకటి ఆయన చెప్పినంత నిజమై ఉండాలి, లేకపోతే అంత ధైర్యంగా ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చెప్తాడా అనేది వాళ్ళ చర్చ. రెండు, ఆయన ఇది ఎట్లాగో కోర్టులో నిలవదు కాబట్టి మనం అసెంబ్లీలో ప్రకటిస్తే జనమంతా మన మాటే నమ్ముతారు అన్న ఒక స్ట్రాటజీతో చెప్పాడా తెలియదు. ఏదేమైనా బీఆర్ఎస్ వాళ్ళు సీరియస్గా విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు రేవంత్ రెడ్డిని అనేక ప్రశ్నలు బీఆర్ఎస్ వాళ్ళు సంధిస్తున్నారు. ఒకటి ఏంటంటే పర్మిషన్ లేకుండా ఈయన వస్తే ఈయన ఎందుకు థియేటర్లోకి అలో చేశారు? మీరు ముందే పంపించేసి ఉండొచ్చు కదా. థియేటర్లోకి అలో చేయకపోతే ఇది జరగదు కదా. పర్మిషన్ లేకుండా ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని మీరు ఎట్లా అలో చేస్తారు అనేది రేవంత్ రెడ్డిని వాళ్ళు ప్రశ్నిస్తున్న ఇది. ఆ తర్వాత మీరు ఇప్పటి వరకు అల్లు అర్జున్ పోలేదు, సినిమా వాళ్ళు పోలేదు అంటున్నారు. మీ వైపు నుంచి, గవర్నమెంట్ వైపు నుంచి ఇంత జరుగుతుంటే మీరు ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికి. ఆ బాబుని చూడడానికి మీరు ఎవరిని పంపించలేదు, మీరు వెళ్ళలేదు. మీరు ఒక హోమ్ మినిస్టర్ మీరు వెళ్ళలేదు. నిన్న హెల్త్ మినిస్టర్ వెళ్ళాడు, కానీ ఇన్ని రోజులు హెల్త్ మినిస్టర్ ఎందుకు వెళ్ళలేదు? ఇన్ని రోజులు వాళ్ళకి కాంపన్సేషన్ ఎందుకు అనౌన్స్ చేయలేదు? అంటే మీ నెగ్లిజెన్స్ని కప్పుపుచ్చుకోవడం కోసం ఇవాళ దాన్ని డ్రమటైజ్ చేసి ఎమోషనల్ చేసి ఆ ఇష్యూని మీరే పట్టించుకుంటున్నట్టుగా మీరు కూడా పట్టించుకోవాలి. అల్లు అర్జున్ వెళ్ళాడా లేదనేది మేము చర్చించట్లేదు. అల్లు అర్జున్ ఎందుకు వెళ్ళలేదంటే ఆయన లీగల్ టీము సలహా ఇచ్చారు కాబట్టి వెళ్ళలేదు. నేను బన్నీవాస్ని పంపించాను అక్కడికి, అతను మేము మానిటర్ చేస్తున్నాం, నేను డబ్బులు ఇచ్చాను, నేను వీడియో పెట్టాను, సారీ చెప్పాను, ఇవన్నీ అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో చెప్పాడు. తర్వాత దాని మీద మనం సపరేట్గా మాట్లాడుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే అసెంబ్లీలో ఏం జరిగింది మాత్రం నేను చెప్తున్నా, దానికి కౌంటర్గా బీఆర్ఎస్ ఆర్గ్యుమెంట్ అని చెప్తున్నా. సో ఒకటి క్లియర్, మరే కోర్టులో ఎందుకు చెప్పలేదు? కోర్టులో మేము అల్లు అర్జున్ రావద్దన్నాము అన్న విషయం కోర్టులో కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అన్నారు. అప్పుడు జడ్జి గారు జువాడ శ్రీదేవి గారు అడిగారు ప్రూఫ్ ఏంటని. మరి అప్పుడు ఎందుకు వీళ్ళు ప్రూఫ్ ఇవ్వలేదు కోర్టులో? ఇవాళ టెక్నాలజీ ఉంది, నిమిషాల్లో వాట్సాప్లోకి వచ్చేస్తుంది, నిమిషాల్లో జడ్జి గారు ముందు కాపీకి వెళ్ళిపోతుంది. మరి ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వకపోవడం వల్లే కదా ఇతనికి నెగ్లిజెన్స్ లేదనే కదా. అతనికి అట్లాగే అతని మీద పెట్టిన సెక్షన్లు కల్పబుల్ హోమిసైడ్ ఇవి, వాటి గురించి కూడా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడాల. కల్పబుల్ హోమిసైడ్ అంటే అర్థం ఏంటి? 105 BNS భారతీయ న్యాయ సంస్థ. కల్పబుల్ హోమిసైడ్ అంటే నేను వెళితే ఒక ప్రాణం పోవచ్చు అనే నాలెడ్జ్ ఉండి కూడా వెళ్ళడం కావచ్చు, డ్రైవింగ్ చేయడం కావచ్చు, ఏదైనా ఒక వ్యక్తి చర్యల వల్ల కొంతమంది ప్రాణాలు పోతాయని తెలిసిన ఆ వ్యక్తి ఆ పని చేస్తే డ్రైవింగ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డుగా డ్రైవింగ్ చేస్తే ప్రాణాలు పోవచ్చు అని తెలిసి కూడా రోడ్డుగా డ్రైవింగ్ చేస్తే కల్పబుల్ హోమిసైడ్. కానీ చంపాలని ఇంటెన్షన్ లేదు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే నాలెడ్జ్ ఉంటుంది, ఇంటెన్షన్ ఉండదు. ఆ సెక్షన్ ఆయన మీద పెట్టారు. అది మినిమం 5 years నుంచి లైఫ్ వరకు కూడా శిక్ష పడే సెక్షన్ అది. రెండోది 118, అదేంటంటే వాలంటరీలీ కాజింగ్ హర్ట్ టు సంబడి విత్ డేంజరస్ వెపన్స్. ఈ 2 సెక్షన్లు కూడా అల్లు అర్జున్కి వర్తించు అనేది మన కోర్టులో ప్రూవ్ అయింది. కానీ ఆ సెక్షన్లు పెట్టున్నారు వీళ్ళు. అట్లాగే ఫ్రైడే అరెస్ట్ చేయడం వెనక కూడా ఒక ప్లాన్ ఉంది. అట్లాగే రేవంత్ రెడ్డి నైట్ ఎందుకు వదులుతాం జైల్లో నుంచి అన్నాడు. అంటే క్లియర్గా ఇదంతా అల్లు అర్జున్ మీద, సినిమా ఇండస్ట్రీ మీద రేవంత్ రెడ్డి కారణాలు మనం ఇప్పుడు చర్చించి వేస్తూ కారణాలు ఏవైనా రేవంత్ రెడ్డి ఒక కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడు సినిమా ఇండస్ట్రీ మీద, అల్లు అర్జున్ మీద. నిజంగా అల్లు అర్జున్ తప్పు చేసి ఉంటే మీరు కోర్టులో ఎందుకు దాన్ని ప్రూవ్ చేయకూడదు? కోర్టులో ప్రూవ్ చేసి శిక్ష వేయించాలి కదా. అసెంబ్లీలో లేకపోతే బయట ఎందుకు చర్చిస్తున్నారు? ఆ బాబుని ఇప్పుడెందుకు పైకి లేపుతున్నారు? ఇప్పుడెందుకు వెళ్ళి డబ్బులు ఇస్తున్నారు? ఇన్ని రోజులు ఏమైంది? ఎప్పుడు December 4th జరిగితే ఇవాళ ఎంత 22nd. సో ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఇప్పుడెందుకు మీ వాళ్ళు వెళ్తున్నారు? ఇప్పుడెందుకు డబ్బులు ప్రకటించారు? ఇప్పుడెందుకు అసెంబ్లీలో ప్రకటించారు? అంటే ఆయనకి సినిమా వాళ్ళ మీద ఏదో కక్ష ఉంది, దీన్ని తీర్చుకోవడానికి చేస్తున్నాడు. అసెంబ్లీలో
ఫర్ ఎగ్జాంపుల్ గురుకుల దీంట్లో పాయిజనింగ్ అయ్యి బోల్డ్ మంది చనిపోయారు, బోల్డ్ పిల్లలు సీరియస్ గాయపడ్డారు, దాని మీద చర్చించలేదు. అట్లాగే రేవంత్ రెడ్డి తమ్ముడు కారణంగా ఒక మాజీ సర్పంచ్ 70 ఏళ్ల వ్యక్తి డీటెయిల్గా లెటర్ రాసి చనిపోతే మీ తమ్ముడిని ఎందుకు అరెస్ట్ చేయలేదని హరీష్ రావు లాంటి వాళ్ళు ప్రశ్నించారు. అంటే క్లియర్గా ఇక్కడ ఏంటంటే లీగల్ యాంగిల్, పొలిటికల్ యాంగిల్, మోరల్ యాంగిల్ 3 కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి లీగల్ యాంగిల్ ఎవరు టచ్ చేయట్లేదు, ఎందుకంటే లీగల్ యాంగిల్లో ఎవరేమి వీళ్ళు చేసేది ఏమి లేదు. లీగల్ యాంగిల్లో ప్రూఫ్స్ ఉండాలి. అల్లు అర్జున్ నిజంగా తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా అతనికి శిక్ష పడుతుంది. లీగల్గా అది ప్రూవ్ చేయాలి. ఇక్కడ ఎన్ని మాట్లాడినా, అసెంబ్లీలో మాట్లాడినా, బయట మాట్లాడినా కోర్టులో ప్రూవ్ చేయడమే రేవంత్ రెడ్డి ముందున్న కర్తవ్యం. నిజంగా ఆయన చెప్పింది వాస్తవం అయితే దాన్ని కోర్టులో ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఒక వీడియో కూడా బయటికి తీశారు, ఆ వీడియో కోర్టు ముందు రేపు పెట్టాలి. అల్లు అర్జున్ తప్పుంటే అల్లు అర్జున్ చేయాలి. సో ఇదేంటంటే ఈ పొలిటికల్ యాంగిల్లో రేవంత్ రెడ్డి వెళ్తున్నట్టుగా విమర్శలు ఉన్నాయి. రెండవది మోరల్ యాంగిల్. ప్రజల్లోకి మోరల్ యాంగిల్ తీసుకెళ్ళి అల్లు అర్జున్ ఒక దుర్మార్గుడు, అల్లు అర్జున్ ఒక సెల్ఫిష్ ఫెలో అన్న దీన్ని తీసుకెళ్తున్నారు. అల్లు అర్జున్ ఏమంటున్నాడు అంటే, నేను అంత ఇదైతే నాకంత నాలెడ్జ్ ఉంటే ఎవరైనా నా చిన్న పిల్లల్ని నేను ఎందుకు తీసుకెళ్తా అక్కడికి, నేనంటే ఓకే పోయాను, నా చిన్న పిల్లల్ని ఆ బాబంత కొడుకు నాకు కూడా ఉన్నాడు, వాడిని తీసుకెళ్ళా, కూతుర్ని తీసుకెళ్ళా కదా అనేది అతను అంటున్నాడు. సో క్లియర్గా ఏంటంటే మనకి ఆ వీడియోలో కూడా నేను చూశాను, పోలీసులు పెద్ద సంఖ్యలో అయితే లేరాడ. మరి వాళ్ళు ప్రిపేర్ అవ్వలేదా, ఈయన రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా రావద్దన్నాం కదా అని సైలెంట్గా ఉండిపోయారా, రాడనుకున్నారా? కానీ పెద్ద ఎత్తున జనం గుమ్ముకూడున్నారు. అక్కడున్న పోలీసులు అయినా చెప్తారు కదా, పెద్ద ఎత్తున జనం గుమ్ముకూడున్నారు సార్, అల్లు అర్జున్ వస్తున్నాడు అంటున్నారు అని చెప్పుంటారు కదా వాళ్ళు. చెప్పినప్పుడు ఆపాలి కదా అల్లు అర్జున్ని. మెట్రో దగ్గర విజువల్స్ అంతా వేశారు ముషీరాబాద్. ఆల్రెడీ ఇక్కడ గుమ్ముకూడు ఉన్నారు అంటే అల్లు అర్జున్ వస్తున్నాడనే నాలెడ్జి పోలీసులకు ముందే తెలుసు కదా. తెలియకపోతే అంత జనం ఎక్కడ ఎందుకు ఉండారు అక్కడ అంటే క్లియర్గా పోలీసు వైఫల్యం కనబడుతుంది అనేది మనలాంటి వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఆ విజువల్స్ చూస్తే. సో దాన్ని కప్పుపుచ్చుకోవడానికే ఈ డ్రామా ఆడుతున్నారన్న డౌట్ కూడా వస్తుంది. అల్లు అర్జున్ తప్పలేదని సెకండరీ. నేను అనేది ఈ పోలీసుల నెంబర్ కానీ అది ఏం క్లియర్గా కనబడట్లేదు. అట్లాగే నిరంజన్ రెడ్డి ఆర్గ్యూ చేసినట్టుగా మొత్తం అప్పర్ బాల్కనీలోనే పోలీసులు వచ్చారు కానీ లోవర్ బాల్కనీలో ప్రెజర్ పెరిగింది. ఎందుకంటే అప్పర్ బాల్కనీ క్లోజ్ చేసేసారు, జనమంతా లోవర్ బాల్కనీకి అక్కడి నుంచి ఎక్కడానికి కూడా ట్రై చేస్తున్నారు ఆ విజువల్స్లో. అక్కడ కింద లేదు పోలీసులు, కింద ఉంటే వాళ్ళంతా ఆపాలి కదా, కింద కనబడలే పోలీసులు మరి ఎక్కడ. సో ఇదంతా కోర్టులో అయితే తేలుతుంది. ఈ లోపల ఈ పొలిటికల్ డ్రామా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఫైనల్గా కోర్టులో ఏం జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.